మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అప్పలరాజు అవినీతికి మారుపేరుగా మారారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కొండలను సైతం మాయం చేస్తున్నారని, మంత్రి అక్రమాలపై మావోయిస్టు లేఖలు విడుదల చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారం ఎల్లప్పుడూ ఒకరికే ఉండదని, టీడీపీ అధికారానికి వస్తే మంత్రి సీదిరి అప్పలరాజుని విడిచిపెట్టే ప్రసక్తే లేదని శిరీష హెచ్చరించారు. ముఖ్యంగా ఆడపిల్లలు అడుగుతున్నానమ్మా, అక్క చెల్లెమ్మలు అని నత్తిగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నికల్లో ఇచ్చిన సమస్య ఏంటి? మీకు మందు షాపులు